Hi friends, welcome to PNR Mobile Training Institute. Friends, ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫోన్ అయితే కనుక పోకో X3 ఫోన్ వచ్చి డెడ్ అయింది. ఇది కామన్గా అయితే సిపి కంప్యూటర్ వస్తుంది కాబట్టి ఈ వీడియోలో మీకు సిపి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ చేస్తే కానీ ఈ సిపి చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చుట్టూరు బ్లాక్ ఉంది కాబట్టి దాన్ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. నేనైతే క్విక్ 2008 యూజ్ చేస్తాను. దానికి వచ్చి హీట్ 300, హెయిర్ 30 పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే చుట్టూరు లైట్గా హీట్ అవ్వాలి. హీట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 10 సెకండ్స్ హీట్ ఇచ్చిన తర్వాత మనం ఎక్కడైతే మన బ్లేడ్ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నామో కట్ చేయడానికి ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ మెయిన్ ప్రాపర్ హీట్ ఉండేలా మనం చూసుకోవాలి. ప్రెజర్ పెట్టి ఎప్పుడు కూడా మనం చేయకూడదు, ప్రెజర్ అసలు యూజ్ చేయకూడదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ మనం ప్రెజర్ యూజ్ చేస్తే ఫ్రెండ్స్, కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. మనం ఏమైనా ప్రెజర్ అప్లై చేసినా మనకి కింద ట్రాక్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బోట్ కూడా డ్యామేజ్ అవుతుంది. మనం అప్పుడు ఎంత నీట్గా చేసినా సరే మనకి ఈజీ ఏముండదు. నీట్గా అయితే మనం కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సీపీ లిఫ్ట్ చేయాలి. సీపీ లిఫ్ట్ చేసేటప్పుడు మనం ఎక్కువ కొంచెం హీట్ అనేది వేస్తాం కాబట్టి పక్కన ఏపీఎస్కి డ్యామేజ్ కట్ అవ్వకుండా దానిపైన సేఫ్టీగా మనం పెట్టుకోవాలి. స్టేప్ మన హీట్ సెన్సిటివ్ టేప్ ఉంటుంది, అది వేసినా సరే నో. ప్రస్తుతానికి ఇదైతే చుట్టూరు స్క్రీన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు, మన సిబిని లిఫ్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సరైన ప్రాపర్ హీటు ప్రాపర్గా మన అన్ని కరెక్ట్గా బేసిక్స్ అన్ని కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతాయి కనుక మన షీల్డ్ ఓపెన్ చేయకుండా దీన్ని పర్ఫెక్ట్గా లిఫ్ట్ చేయొచ్చు. నేనైతే షీల్డ్ గట్రా ఏమీ ఓపెన్ చేయకుండా సీబీని అయితే లిఫ్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, సిపియు లిఫ్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మన వైరు సిపి మీద సెంటర్లో మినిమం ఒక 7 or 8 seconds అలా ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి సెంటర్ హీట్ అవుతుంది కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే ఐసీ చుట్టూరు మన వైర్ అలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది మొత్తం ప్రాపర్గా మనకి సిపి చుట్టూ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడు కూడా హీట్ అనేది ప్రాపర్గా ఒక సైడే ఉంచకూడదు. ఒక 5 seconds ఒక చోట సెంటర్ పెట్టుంటే ఇంకొక 10 seconds చుట్టూరు తిప్పాలి, మనం 5 seconds సెంటర్ పెట్టాలి. అలా తిప్పుతున్నప్పుడు మన సిపియు గట్ట డ్యామేజ్ కాకుండా చాలా ఈజీగా అయితే వస్తుంది. సిపియు గట్ట లిఫ్ట్ చేసేటప్పుడు అసలు మనకు కంగారు పడకూడదు, చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి, టెన్షన్ పడకూడదు. ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఎడ్జ్లో మనం బ్లేడ్ ఇన్సర్ట్ చేసుకొని కొంచెం మనం లూజ్ చేసుకోవాలి. లూజ్ అంటే సిపియు కిందకి మన బ్లేడ్ చిన్నగా జస్ట్ అటు ఇటు కొంచెం పెట్టి ఇన్సర్ట్ చేసి కొంచెం లోపల పెట్టాలి. తర్వాత ఎడ్జ్లు గట్ట జాగ్రత్త పెట్టుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చేసుకుంటే కనుక సిపి అనేది మనకి ఏమవుతుంది. అలాగే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, సిపి డ్యామేజ్ అవుతుందేమో, బర్న్ అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు కంగారు పడకూడదు. ఎందుకంటే హీట్ అనేది నేను ప్రాపర్గా చుట్టూరు చూపిస్తాను, ఒకే చోట పెట్టకుండా హీట్ అనేది మొత్తం అటు ఇటు తిప్పడం ఏమవుతుంది అంటే మన ఓవర్ హీట్ అవ్వకుండా మనకు ఐసీ బంద్ అవ్వకుండా నీట్గా వస్తే చూస్తున్నారు కదా. కానీ ఈ రకంగా మనం సిపి ఇన్సర్ట్ చేసుకుని సిపి ఇన్సర్ట్ చేసుకుని కొంచెం లైట్గా పైకి లేపాను, ఇలా వచ్చింది. తర్వాత సిపియు కొంచెం పైకి ఎప్పుడైతే సిపియు లేచింది అని చెప్పి మనకు కాన్ఫిడెంట్ వచ్చిందో దాని తర్వాత సిపి ఇంకా కొంచెం బాగా లిఫ్ట్ చేసుకుని బ్లేడ్ ఇన్సర్ట్ చేసి మనం సేఫ్గా రిమూవ్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసుకుని చూసారు కదా, ఇలా సేఫ్గా తీయాలి. ఎక్కడ కూడా ఒక చిన్న ట్రాక్ కట్ అవ్వలేదు, ఎక్కడ కూడా మొత్తం అక్కడ గ్రౌండ్ కట్ అవ్వడం కానీ అక్కడ ఏది కూడా కట్ అవ్వడం చాలా సేఫ్గా వచ్చింది. చూసారు చుట్టూ ఎంత నీట్గా అయితే ఉందో. ఈ విధంగా మనం సేఫ్గా
ప్రాపర్ హీటు హెయిర్ అన్నీ ఫాలో అవుతే మనకు ఖచ్చితంగా 100% CPU చాలా నీట్గా తీయచ్చు. సక్సెస్ఫుల్గా అయితే బయటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కేవలం చాలామందికి కొంతమంది ఎవరికైతే తెలియదో చుట్టూ గుంగు కట్ చేసుకుంటా హీటు హెయిర్ తెలియదు అన్నారు కాబట్టి నేను హీటు విత్ హెయిర్ విత్ హెయిర్ అన్నీ కూడా నేను వీడియో మెన్షన్ చేశాను. ప్రతి ఒక్కరు ఆర్డర్ చూసే ఉంటారు అది ఫ్రెండ్స్. ఇవి ప్రస్తుతానికి అయితే కనుక మూవ్ కట్ చేసుకొని CPU లిఫ్ట్ చేయడం గట్ట మీకు ఈ వీడియోలో చూపించాను. మస్ట్ వచ్చే వీడియోలో CPU హ్యాక్ పేస్ట్ CPU హ్యాక్ క్లీన్ చేసుకోవాలి, ఎలా రీబోల్ చేయాలి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో కొంచెం అంతే కదా అని చెప్పేసి ఇక్కడి నుంచి వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటుంది, మీరు ఒకసారి గమనించండి. ఫ్రెండ్స్ CPU అయితే సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ చేశాను, చూసారు కదా ఎలా ఇన్స్టాల్ అయిందో. ఫ్రెండ్స్ మీరు వీడియో చూసినప్పుడు అయితే కనుక నేను CPUని అలా యాజ్ ఇట్ ఈజ్ కూర్చోబెట్టాను, కానీ ఎక్కడ కూడా చిన్న హ్యాండ్ షేక్ కూడా అంటే CPUని ఎక్కడ షేక్ చేయలేదు నేను. చూసారు కదా CPUని యాజ్ ఇట్ ఈజ్ అలా కూర్చోబెట్టాను, చిన్న షేక్ కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టాను. ఈ వీడియో మీరు గమనించారు లేదా ఒకసారి చూసినట్టయితే ఒకసారి మీరు బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి, షేక్ చేయకుండా కూర్చోబెట్టాను. ఈ ఫోన్ అనేది మరి ఆన్ అవుద్దో లేదో సరే చూద్దాం. షేక్ చేయలేదు కదా, కరెక్ట్గా షేక్ చేయనప్పుడు నేను ఆ ఐసీని కొంచెం కూర్చోబెట్టినప్పుడు కొంచెం మూవ్ అయింది కదా, మూవ్ అయ్యి దాని ప్లేస్ కూర్చుంది. ఐసీని షేక్ చేయకుండా కూర్చోబెట్టాలి.
కొంతమంది షేక్ చేస్తారు, కొంతమంది షేక్ చేసి కూర్చోబెడతారు, అది ఎవరి ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫోన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ఆన్ అయింది. ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఫాలో అవుతూ ప్రాపర్ హీటు ప్రాపర్ అన్నీ ఫాలో అయితే కనుక 100% ప్రతిదీ కూడా ఖచ్చితంగా చేయగలను. మేము ఎవరికైనా సరే మొబైల్ ట్రైనింగ్ నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు మన రాజమండ్రిలో మొబైల్ ఇన్స్టిట్యూట్ అయితే మనం పెట్టడం జరిగింది. మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ అనుకుంటే మనకు ఫోన్ చేయండి, మాకు వాట్సాప్ చేసినా సరే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్గా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా లైవ్ ప్రాక్టికల్ ఉంటుంది, ప్రతిదీ కూడా హ్యాండ్ స్కిల్ అనేది దగ్గర ఉండి ప్రతి ఒక్కరు ప్రత్యక్ష శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే దూర ప్రాంతం వెళ్ళి రిపేర్ నేర్చుకుని ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఇది మంచి అవకాశం. ఫ్రెండ్స్, మేము ఎవరికి ఇంట్రెస్ట్ కనుక మెయిన్ నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.